మిత్రులందరికీ నమస్కారాలు. మై డియర్ అడ్వకేట్ ఫ్రెండ్స్, ప్రత్యేకించి ఈరోజు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గురించి క్లుప్తంగా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా లేటెస్ట్ డెసిషన్ విచ్ ఫేవర్డ్ ది పిటిషనర్ వైఫ్. మిత్రులారా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఇది ప్రత్యేకించి ఎవరి కోసం? డొమెస్టిక్ వైలెన్స్ అంటే అర్థమవుతుంది, భార్య, భర్త, అత్తమామలు ఉంటారు, ఆడపిల్లలు కూడా ఉండొచ్చు, పెళ్లి కాని పిల్లలు. ఎందుకో పెళ్ళైన తర్వాత సంవత్సరమో 2 సంవత్సరాలకో లేదా కొద్ది నెలలకో ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రబుల్స్ వస్తుంది. సో ది ప్రాబ్లమ్ బికేమ్ ఇన్ ఎ నాస్టీ సిచ్యుయేషన్ అనుకోండి. దాంతో భర్తకి అత్తమామలు కూడా సపోర్ట్ చేస్తారు. తీవ్రమవుతుంది. ది హరాస్మెంట్ ఫైనలీ ఇట్ రీచ్డ్ స్కై హై టువర్డ్స్ ది వైఫ్ ఫర్ అచీవ్మెంట్ సేక్ చెప్తాను అనుకుంటాం. ఈ విధంగా భార్య ఆ ఇంట్లో తాళలేకపోతుంది, వాళ్ళ అత్తారింట్లో ఆరళ్ళు తాళలేకపోతుంది తెలుగులో మనం చెప్పుకోవాలంటే. అంతే ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంది, అక్కడి నుంచి వెళ్ళగొట్టబడుతుందో లేదా ఆమె వచ్చేస్తుందో, దేర్ ఆఫ్టర్ ఆమె సొంత ఇంటికి అంటే అమ్మగారింటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, 498A కూడా వేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేదు. కారణం అడిషనల్ డౌరీ అడుగుతారో లేకపోతే ఇంకేమైనా డబ్బు ఖర్చులకు అడుగుతారో, డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్. కాబట్టి అడిషనల్ డౌరీ నన్ను అడిగినానంటే 498A కింద క్రిమినల్ కేసు పెట్టచ్చు. లేదు, ఈమె బయట వచ్చేసింది కాబట్టి ఈమె జీవనానికి మెయింటెనెన్స్ కేసు వేయచ్చు. మరొకటి కొత్తది, డీవీసీ యాక్ట్ కింద కూడా ఈమె కంపన్సేషన్ క్లెయిమ్ చేయవచ్చు. యాడ్ ఇంటర్మ్ మెయింటెనెన్స్ అడగచ్చు. యాడ్ ఇంటర్మ్ మెయింటెనెన్స్ అంటే కేసు వేస్తానే ఈమె జీవనానికి, ఈమె బతకటానికి కొంత అమౌంట్ గ్రాంట్ చేయండి భర్త ద్వారా, అంటే అత్తమామల ఇంటి నుంచి నాకు గ్రాంట్ చేయండి అంటూనే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా సంపాదించవచ్చు. డీవీసీ యాక్ట్ ఆమెను ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొటెక్టెడ్ ఇన్ 100%. ఆ విధంగా అంత ధైర్యం చెప్తుంది డీవీసీ యాక్ట్. యాక్చువల్గా ఈ డీవీసీ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ చూడండి. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ దట్ ది విక్టిమ్ లేడీ షుడ్ బి ఎనేబుల్డ్ బై లా టు లివ్ ఇన్ ది మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇన్ హెర్ హస్బెండ్ ఆర్ ఇన్ లాస్ హౌస్. అదే ఇంతకుముందు చెప్పిన ఆమెకి పూర్తిగా డీవీసీ యాక్ట్ కింద ప్రొటెక్షన్ వస్తుంది. ఆ ప్రొటెక్షన్ ఎట్టంటే, నువ్వు అక్కడ నీకు డేంజర్ అయినా నువ్వు ఆ ఇంట్లో మీ అత్తమామల ఇంట్లో నీవు కాపురం ఉండొచ్చు తనీగా, నీకు సేఫ్ చేస్తుంది బై వే ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇది. కాబట్టి ఇక్కడ బాధితురాలు ఎవరు? భార్య. ఆమె తీవ్రంగా ఇబ్బంది గురి ఉంటుంది మెంటలీ అండ్ ఫిజికలీ. అటువంటి టైంలో ఇటువంటి కేసులు వేయవచ్చు. దానిలో భాగమే డీవీసీ యాక్ట్. వెదర్ డీవీసీ యాక్ట్ ఈజ్ క్రిమినల్ ఆర్ సివిల్ ఇన్ నేచర్ అంటే ఇది ప్యూర్లీ సివిల్ ఇన్ నేచర్ అప్ టు సెక్షన్ 18 వరకు. వెన్ సెక్షన్ 18 కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది చెప్తాను. వెన్ ది రెస్పాండెంట్ అంటే ది హస్బెండ్ రెస్పాండెంట్ బికమ్ అండ్ అక్యూజ్డ్ అండర్ డీవీసీ యాక్ట్ 2005, అది కూడా నేను చెప్తాను మిత్రులారా. ఇటువంటి సమయాల్లో డీవీసీ యాక్ట్ కింద అప్లికేషన్ వేయచ్చు. పిటిషన్ బార్ కంప్లైంట్ రెస్పాండెంట్ హస్బెండ్ మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ పార్టీలుగా చూపించి వేయచ్చు. ఇది ఎలా ఈ కేసుని ఫార్వర్డ్ చేస్తారు? ఈమె బాధితురాలు ఎవరిని కలవాలి, ఏ రూపంలో ఈ అప్లికేషన్ ఫైల్ చేయాలి డీవీసీ యాక్ట్ కింద అంటే, ఇప్పుడు ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్స్లో ఈ డీవీసీ యాక్ట్కి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో ఆఫీసర్ ఉంటారు, ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటారు. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ని ఈ బాధితురాలు పోయి కలుస్తుంది. కలిసి విషయం అంతా చెప్తుంది. ఏ విధంగా హెరాస్ అయింది, ఎంత బాధపడింది, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆస్తులు ఏముంది, ఎవరికి అత్తమామలకి ఆస్తులు ఏముంది, సొంత ఇల్లు ఉందా లేదా, భర్త ఏం పని చేస్తాడు, ఏం పరిస్థితి, ఇవన్నీ చెప్పిన తర్వాత అండర్ సెక్షన్ 12 కింద ఒక అప్లికేషన్ రూల్ ప్రకారం ప్రొసీజర్ ఉంటుంది. డీవీసీ యాక్ట్ కింద ఫార్మ్ 2 అనేది ఉంటుంది. ఆ ఫార్మ్ 2 అప్లికేషన్లో అండర్ సెక్షన్ 12 కింద మొత్తం వివరాలంతా అమ్మాయి యొక్క బాధితురాలు యొక్క వివరాలంతా నోట్ చేస్తుంది. భర్త అడ్రస్లు ఉంటాయి, ఆధార్ ప్రూఫ్తో సహా, ఫోన్ నెంబర్తో సహా దాంట్లో పొందుపరుస్తారు. అత్తమామల పేర్లు ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి దాన్ని కన్సర్న్ మేజిస్ట్రేట్ కోర్టుకి ఫార్వర్డ్ చేస్తారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో, ఆమె రెసిడెన్స్ ఎక్కడ ఉంటుందో దాని దగ్గర జ్యూరిడిక్షన్ చూసుకొని లిమిటేషన్ చూసుకొని
అక్కడికి పంపిస్తారు. అదొక ఎత్తు. లేదు అడ్వకేట్‌ని కలిసి అడ్వకేట్ ద్వారా కంప్లెయింట్ రెడీ చేసి కోర్ట్‌లో ఎయచ్చు. అది రెండో రకం. కోర్టుకేసే ముందు ఆ అడ్వకేట్ ఏం చేస్తాడు, ఒక కాపీని ప్రొడక్షన్ ఆఫీసర్‌కి సర్వ్ చేయాలి, ఇవ్వాల. ఇచ్చిన తర్వాత కోర్టులో వేస్తారు. ఇన్ని రకాలుగా దెర్ ఆర్ 2 వేస్ ఇన్ ఫైలింగ్ డీవీసీ యాక్ట్ కింద కంప్లెయింట్ వేయచ్చు. సో ఇప్పుడు నౌ ది పాయింట్ ఈజ్, మన కొత్త ఈ డెసిషన్కి వస్తాం. ఈ డెసిషన్ ఏమంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్ డీవీసీ యాక్ట్ కింద ఇంటరిమ్ మెయింటెనెన్స్ కావాలనేసి పిటిషన్ వేస్తారు. ది పిటిషన్ వాజ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ డీవీసీ యాక్ట్. వేసిన తర్వాత దాంట్లో యాక్చువల్లీ మెయింటెనెన్స్ అనేది యాడ్ అయి ఉంటుంది, ప్రొటెక్షన్ ఆర్డరు, నెక్స్ట్ హౌ మెనీ రిలీఫ్స్ అంటాం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద రిలీఫ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అంటారు. ఒకటి ప్రొటెక్షన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 18. ది నెంబర్ 2 ఈజ్ రెసిడెన్స్ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 19. నెంబర్ 3 మానిటరీ రిలీఫ్ అండర్ సెక్షన్ 20 కింద. అదేవిధంగా నెంబర్ 4 కస్టడీ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 21 కింద. నెంబర్ 5 కంపన్సేషన్ ఆర్డర్స్ అండర్ సెక్షన్ 22 కింద. ఇన్ని రకాల హెడ్స్ ఉంటుంది రిలీఫ్స్ అండర్ డీవీసీ యాక్ట్ 2005. మిత్రులారా, దాని ప్రకారం ఇప్పుడు ఈ డెసిషను ఏం చెప్తుందంటే 2022 ఏఏఆర్ కర్ణాటక రిపోర్టర్ పేజ్ నెంబర్ 794, కర్ణాటక హైకోర్ట్, ఆనరబుల్ జడ్జ్ మిస్టర్ కె నటరాజన్ గారు. పార్టీస్ నేమ్స్ ఆర్ అరుణ్ అరవింద్ హబ్బు అండ్ అదర్స్. పిటిషనర్ హస్బెండ్, వాళ్ళ పేరెంట్స్ అంతా దీంట్లో హైకోర్టులో వీళ్ళు పిటిషనర్ అవుతారు. వెసెస్ శ్రీమతి అర్చనా ప్రభాకర్, రెస్పాండెంట్ వైఫ్. ది బ్యూటీ ఆఫ్ ది డెసిషన్ ఈజ్ దిస్. మిత్రులారా, ఈ క్రక్స్ ఆఫ్ ద పాయింట్స్ నేను చదువుతాను, కైండ్లీ హియర్ ఇట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డివి యాక్ట్ 2005. సెక్షన్ 12 ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డివి రూల్స్ 2006. రూల్ 6 సబ్ క్లాస్ 1 ఇంటరిమ్ మెయింటెనెన్స్ పిటిషన్ నాట్ ఫైల్డ్ ఇన్ ఫార్మ్ prescribed under Rule 6 subclass 1, filing of application under section 12 in form 2 is not mandatory, and filing application other than in form number 2 does not affect proceedings. చూసారా, ఇంత క్లియర్గా చెప్పినారు. అంటే భర్త ప్లీ ఏమంటే కౌంటర్లో ఏం చెప్తాడు, పిటిషనర్ వైఫ్ ఈ విధంగా సెక్షన్ 12 ఆఫ్ డీవీ యాక్ట్ కింద కంప్లైంట్ ఫైల్ చేసింది, అది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేదు, ఫార్మ్ నెంబర్ 2 అనేది ఉంటుంది. దాని ప్రకారము అండర్ రూల్ 6 సబ్ క్లాస్ 1 ద్వారా ఫార్మ్ నెంబర్ 2 అనే అప్లికేషన్ ఉపయోగించి కంప్లైంట్, దట్ ఇస్ పిటిషన్, దాన్ని ఫైల్ చేయవలసి ఉంది. దే హ్యావ్ నాట్ ఫాలోడ్, ది పిటిషనర్ వైఫ్ హ్యాస్ నాట్ ఫాలోడ్ ది రూల్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ డీవీసీ యాక్ట్. హెన్స్ ది ఇంటర్మ్ మెయింటెనెన్స్ మే బి, ది పిటిషన్ మే బి డిస్మిస్డ్ అనేసి దాని కౌంటర్లో చెప్తాడు. ఆఫ్టర్ హియరింగ్ ఇన్ ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ హియరింగ్ ది బోత్ పార్టీస్, పిటిషనర్ తరఫున కౌన్సిల్ ఏం చెప్తారంటే, అయ్యా ఫార్మ్ 2 ప్రకారము ఉండకపోవచ్చు మా పిటిషను, మా కంప్లైంటు, కానీ ఇట్ ఈస్ ఓన్లీ గైడ్ లైన్. డీవీసీ యాక్ట్ ఈజ్ ఓన్లీ ఎ గైడ్ లైన్ టు ది సఫరర్ మీన్స్ వైఫ్. It is not mandatory. Filing under Form 2 application is not mandatory. Hence, my application may be allowed. అనేసి అంటాడు. ఆఫ్టర్ హియరింగ్ బోత్ పార్టీస్, ది ట్రయల్ కోర్ట్ అలౌడ్ ది పిటిషన్ ఫైల్డ్ బై ది పిటిషనర్ వైఫ్. ఇమీడియట్గా ఏం చేశాడు, హస్బెండ్ ఇక్కడ కింది కోర్టులో అతనికి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఇమీడియట్గా ఈ ప్రిఫర్డ్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక. ఆ డెసిషనే ఇది. ఈ పిటిషన్ కర్ణాటక హైకోర్టులో ఆ పిటిషన్ ఎవరు హస్బెండ్ అవుతాడు, ఇక్కడ రెస్పాండెంట్ వచ్చి వైఫ్ అవుతుంది. సేమ్ వాట్ ఆర్ ఆల్ ద ఆర్డర్ వాజ్ ప్రొనౌన్స్డ్ ఇన్ ది ట్రయల్ కోర్ట్, ది సేమ్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్. ఒక విషయం చెప్తుంది, ఈ ఫార్మ్ 2 ప్రకారం పిటిషన్ లేనంత మాత్రాన ఈ పిటిషన్ని డిస్మిస్ చేయవలసిన ఆగత్యం లేదు. ఇది ఫార్మ్ 2 ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఓన్లీ ఎ గైడ్ లైన్ టు ద విక్టిమ్స్.
కాబట్టి రూల్ 6 సబ్ క్లాస్ 1 కింద సరిగా లేదు ఈ పిటిషను, సెక్షన్ 12 కింద ఫార్మ్ 2 మెయింటైన్ చేయలేదు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద లకూనాస్ కుడెంట్ లుక్డ్ ఇంటూ అనేసి హైకోర్టు చెప్తుంది. దాంతోపాటు మరొక మాట అంటుంది, ఒక అప్లికెంటే ఈ పిటిషన్ ఫార్వర్డ్ చేయబడలేదు అండర్ రూల్ 6 సబ్ క్లాస్ 2 కింద ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా మేజిస్ట్రేట్కి, కన్సర్న్ మేజిస్ట్రేట్కి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవచ్చు, ఈ విధంగా ఇంటర్మెంటెన్స్ గ్రాంట్ చేయండి ఈ పిటిషనర్ వైఫ్కి, బాధితురాలకి అనేసి చెప్తూ పిటిషనర్ వైఫ్ వేసిన పిటిషన్ని అలో చేసింది. అదేవిధంగా ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్ ఫైల్డ్ బై ద హస్బెండ్ పిటిషనర్ వాజ్ డిస్మిస్డ్. మిత్రులారా, ఇట్స్ ఎ నైస్ డెసిషన్. అప్లికేషన్ మనం కూడా డీవీసీ కేసులు చేస్తూ ఉంటాం. దోస్ హు ఆర్ ప్రాక్టీసింగ్ హియర్, ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్వకేట్లు వచ్చినారో వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. డీవీసీ యాక్ట్ అంటే ఏంది, ఇది ఎక్కడ ఎవరు వేస్తారు, ఎవరు బాధితురాలు ఎవరిని కలవాలి, ప్రొటెక్షన్ ఆఫీసర్ని కలవాలి, అదేవిధంగా ఎక్కడ అప్లికేషన్ వేయాలి, అడ్వకేట్ని కలవచ్చా, అడ్వకేట్ని కలిసి త్రూ అడ్వకేట్ ఇటువంటి అప్లికేషన్ వేయచ్చా, లేదు ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారానే రావాలా, ఇవన్నీ వివరాలు వచ్చింది. బట్ ఫ్రెండ్స్, దీంట్లో కాబట్టి మెయింటెనెన్స్ యాడ్ ఇంటర్ మెయింటెనెన్స్ అప్లికేషను మనం వేయాలంటే మనం ఎంసీలో మనం ఎలా అయితే మెయింటెనెన్స్ పిటిషన్ వేస్తామో ఆ విధంగా కూడా మనం ప్రిపేర్ చేసి వేయచ్చు. యాజ్ పర్ ఫార్మ్ 2 ప్రకారము, యాజ్ పర్ రూల్ 6 సబ్ క్లాస్ 1 ప్రకారము, డివిస్ రూల్స్ ప్రకారమే వేయాలి అని ఏమి లేదు. దాని ప్రకారం కూడా వేయవచ్చు. ఒకవేళ మిస్ అయ్యి మనం సొంత భాషలో మనం వేస్తే ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలని లేదు, ఇంటర్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది కోర్టు. ఈ డెసిషన్ని మనం ఉపయోగించవచ్చు. సో ఫ్రెండ్స్, అగైన్ ఒకసారి గుర్తు చేస్తాను, డెసిషన్ ఈ సైటేషన్ 2022 ఏఆర్ కర్ణాటక రిపోర్టర్ పేజ్ నెంబర్ 794. మిత్రులారా, దీన్ని ఫాలో కండి, దీన్ని షేర్ చేయండి, కోఆపరేట్ విత్ మీ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఇట్. మరొక డెసిషన్తో మరలా వస్తాను మీ ముందుకి. ఉంటాను. జై హింద్.